గిరిజనులు ఇప్పటివరకు కూడా మాట్లాడిన వాళ్ళు ఒక రైతు అవ్వచ్చు, ఒక యువకుడు అవ్వచ్చు, ఒక వృద్ధుడు అవ్వచ్చు, లేదా పార్టీ చెందిన నాయకుడు అవ్వచ్చు, అనేక మంది అభిప్రాయాలు వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం వందలాది మంది తమ అభిప్రాయాన్ని తమ గళం వినిపించేందుకు ప్రైమ్ లైన్ ద్వారా తమ గళం వినిపించేందుకు వచ్చారు. ఇక్కడ ఉన్న యూత్ కూడా ఉన్నారు. సార్ మీరంతా యూత్ చాలామంది కూడా చూస్తున్నాం, యువత కూడా చూస్తున్నాం, గతంలో కూడా ఆందోళన చేశారు. మరి ఇప్పుడు వాళ్ళ ఆవేదన కూడా వింటున్నాం, మీరేమంటారు? సార్ ప్రైమ్ లైన్ టీవీ ఛానల్ వరకు ప్రత్యేక వందనాలు సార్. సార్ మా ఆవేదన సార్, ఇప్పుడు ఏజెన్సీ 11 మండలాలకి ఇదిగో సార్ బాక్సైడ్ తవ్వకాలకు మైనింగ్ల గురించి సార్ మాట్లాడలేను సార్. కొంతమంది ఇంకా కొంతమంది యూత్ కూడా ఉన్నారు, మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? అసలు మీ అభిప్రాయం ఏంటి? సార్ నా పేరు గబలంగి వీరేంద్ర, టీసీ అధ్యక్షుడిని సార్. సార్ ఈ బాక్సైడ్ కానీ మా ఏజెన్సీ ప్రాంతంలో ప్రారంభించినట్టయితే సర్వనాశనం అయిపోతుంది సార్. పూర్తిగా వాటరు, షెడ్యూలు, రాబోయే పుట్టబోయే పిల్లలు కూడాను గుడ్డి వాళ్ళు చుట్టవాళ్ళు వస్తుంది. కావున ఏజెన్సీ ప్రాంతంలో ఎటువంటి బాక్సైడ్ కానీ ఉద్యమిస్తే ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసులు ఎట్టి పద్ధతిలో ఊరుకునేది లేదు సార్. అందుకనే గవర్నమెంట్ మాకు ఇక్కడ అడవిపై స్వచ్ఛందంగా బతకడానికి ఒక అవకాశం ఇవ్వాలి. అందుకనే గవర్నమెంట్కి ఈ జనాల ముందు తెలియజేస్తున్నాము సార్. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు నిరుపేదకులు, ఇక్కడ మా అడవిలో ప్రశాంతంగా బతుకుతున్నాం, చాలా చక్కగా స్వచ్ఛందంగా బతుకుతున్నాం. సహజ వనరులు, అడవిపై తేనె, చింతపండు, కుంకుడుకాయలు ఇలాంటి ప్రశాంతమైన అడవి మాకెక్కడ దొరకదు. ఇలాంటి వాతావరణాన్ని సర్వనాశనం చేస్తే ఇక్కడ ప్రజలందరినీ పుట్టకొట్టిన వాళ్ళు అవుతారు. కాబట్టి గవర్నమెంటు దీనిపై దృష్టి పెట్టి, అలాగే కేంద్రం కూడా కొంచెం లెటర్ పెట్టి మా ఆదివాసుల మీద స్వచ్ఛందంగా బతకడానికి ఒక అవకాశం ఇవ్వాలని కోరుస్తున్నాం. ఈ పరిస్థితి యూత్ అయితేనే, లేకపోతే మొత్తం వీళ్ళైతేనే, మొత్తం కూడా ఇంకా చాలామంది కూడా అటువైపు అయితేనే మొత్తం కూడా భారీగా తరలిచ్చారు. వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే నాయకులు అయితేనే మొత్తం కూడా వచ్చారు. ఏమంటారు, మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? నమస్తే సార్, నా పేరు గబలంగి రాజు, మాది అల్లూరు సీతారామ జిల్లా గూడెం కొత్తవీధి మండలం పెదవలస పంచాయతీ డోక్లూరు గ్రామం అండి. ఈ బాక్సైట్ తవ్వడం అంటే గిరిజనులకి కొండల నుంచి బయటికి తగిలేయడం అని అర్థం అండి. ఎందుకంటే గిరిజనులు అంటేనే గిరిని నమ్ముకొని జీవించే వాళ్ళండి. గిరి అంటే కొండ. ఈ కొండను తవ్వడం వల్ల గిరిజనులు వాళ్ళ సొంత ఇంటికి నిప్పు పెట్టినప్పుడు వీళ్ళు ఎక్కడికి పోతారండి? ఇలా బాక్సైడ్ తవ్వితే ప్రతి ఒక్క గిరిజనుడు కూడాను సమర్థవంతంగా ఎదుర్కోవాలని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు బాక్సైడ్కి వ్యతిరేకంగా మేము గిరిజనులం ఉన్నాము. ఇప్పుడు బాక్సైడ్ కానీ తవ్వినట్లయితే కొన్ని లక్షల మంది నిరాశ్రయాలు అవుతారండి. మాకు ప్రధాన జీవనాధారం వ్యవసాయం మీద ఆధారపడుతున్నాము. ఈ వ్యవసాయం అనేది మేము కొండల్లో ఉన్నప్పుడే మేము వ్యవసాయం చేసుకుంటామండి. కొండలు అనేది పచ్చగా ఉంటేనే వర్షాలు పడి వ్యవసాయం అనేది జరుగుతుందండి. ఈ వ్యవసాయం లేకపోతే అసలు ఒక గిరిజనుడు కూడాను అసలు కొండలు అంటే ఈ గిరిజన ప్రాంతాల్లో జీవించడానికి అనర్హుడండి. ఒక కింద ప్రాంతానికి వెళ్ళిపోయి అంటే బాక్సైడ్ తవ్వితే ఇక్కడ ఉన్న గిరిజనులు మొత్తం మైదాన ప్రాంతాలకు వెళ్ళాలండి. మైదాన ప్రాంతాలకు వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు ఉద్యోగాలు చేస్తారా, ఏం చేయాలన్నా సరే వాళ్ళకి క్వాలిఫికేషన్ అంటూ ఉంటుందండి. ఇప్పుడు ప్రతి ఒక్క రైతు కూడాను ఏజెన్సీ ప్రాంతం ఉండే వాళ్ళందరూ రైతులండి. వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరు వ్యవసాయం మీద ఆధారపడతారు. వ్యవసాయం లేకపోతే వీళ్ళు ఏ పని చేయాలో కూడా తెలియదు. మీరు చాలాసార్లు వినే ఉంటారు సార్, ఒక రైతు పంట నష్టపోతే ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు తప్ప వేరే ఆల్టర్నేటివ్ అనేది లేదండి. ఎందుకంటే ప్రధానంగా వ్యవసాయం, తర్వాత అడవి ఉత్పత్తులు అండి. ఈ అడవి మీద బతుకుతున్నాం కాబట్టి అడవి ఉత్పత్తులతోనే మేమైనా జీవనం సాగిస్తున్నామండి. చాలామంది చెప్తారు మీరు బాక్సైడ్ తవ్విన తర్వాత మీకు ఉద్యోగాలు ఇస్తామండి. ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తారండి? ఒక ఇంట్లో 10 మంది ఉంటారండి. 10 మందికి 10 ఉద్యోగాలు ఇవ్వగలరా? ఒక ఊరు మొత్తం నాశనం అయితే ఆ ఊరికి ఒక్కరికి ఉద్యోగం ఇస్తారండి. సపోజ్ ఇప్పుడు కొండలు తవ్వడానికి జేసీబీలు వస్తాయి, లారీలు వస్తాయి. ఆ జేసీబీ ఆపరేటర్గా ఒక వ్యవసాయదారుని నియమించగలరండి? ఎవరు కూడా నియమించలేరండి. ఎందుకంటే ఇక్కడ వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నాం కాబట్టి ఈ కొండలని నాశనం చేస్తే ఏ వ్యవసాయదారు కూడాను జీవనాధారాన్ని కోల్పోయి వాళ్ళు ఏంటంటే అధోగతి పాలవుతారని నేను సభముగా మనవి చేస్తున్నానండి. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. వ్యవసాయం పూర్తిగా సాంప్రదాయ వ్యవసాయం పోతుంది. వాళ్ళు మొత్తం కూడా ఎంతో కాలంగా అలవాటు పడినటువంటి అడవి ప్రాంతాన్ని కూడా మొత్తం కూడా కోల్పోయే పరిస్థితి వస్తుందని కూడా చెప్తున్నారు. చాలామంది కూడా ప్రజాప్రతినిధులు కూడా వచ్చారు. వాళ్ళు కూడా మనం మాజీ ఎమ్మెల్యే వీళ్ళందరూ కూడా మొత్తం మద్దతు పలికేందుకు వచ్చారు. లక్కీ రాజారావు గారు. సార్ రాజారావు గారు, మీరు గతంలో కూడా అనేక ఉద్యమాలు పాల్గొన్నారు, ఉద్యమాలు చేశారు, ప్రజల తరపున నిలబడ్డారు. మరి ఇప్పుడు మళ్ళీ బాక్సైట్ వ్యవహారం ఎందుకు తెరపైకి వస్తుందంటారు? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 1919 నుండి
2024 వరకు ఏజెన్సీ ప్రాంతాల యొక్క అడవులు భూములు ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి సంపద రక్షణ కోసం ఉన్నటువంటి చట్టాలు కార్పొరేట్ వ్యాపారస్తులు వాళ్ళకు అనుకూలంగా ఈ చట్టాలను సవరణలు చేశారు. దాంట్లో భాగంగానే ఈరోజు ఏజెన్సీ ప్రాంతంలో మళ్ళీ జర్రేలు బాక్సైట్ కానీ ఏజెన్సీ ప్రాంతాల్లో బాక్సైట్ కానీ లేదంటే మైనింగ్ సంబంధించి కానీ డోక్లూరు మైనింగ్ సంబంధించి కానీ ఇవన్నీ చేయడానికి కారణం. అందుకని మన నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రకటించారు. మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో ప్రకటించారు, మేము త్వరలో ఏజెన్సీ ప్రాంతాల్లో మైనింగ్ తవ్వకాలు పెడతాం. దీని క్రిటికల్ మినరల్ కంపెనీ అనేటువంటిది మేము ఏర్పాటు చేస్తున్నాం. దాని ద్వారా ఇవన్నీ మైనింగ్ చేస్తామని చెప్పి ప్రకటన చేశారు. దానికి ముందు ఒరిస్సాలో ఉన్నటువంటి ఒరిస్సా స్టేట్ నుండి ఒక ఎండి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే 2006 జనవరి 2006 నుండి అన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో బాక్సైట్ తవ్వకాలు తవ్వుతామన్నారు. కాబట్టి దీనికి అంతటి కారణం ఏంటంటే గిరిజన ప్రాంతం యొక్క మనది 5వ షెడ్యూల్ ప్రాంతం. 5వ షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నటువంటి హక్కులు ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి. మరి అడవి హక్కుల చట్టం కానీ తర్వాత పేసా చట్టం కానీ 107 చట్టం కానీ ఉన్నది. ఈ చట్టాలన్నిటి కూడా ఉన్నా దీని పక్కన పెట్టి వ్యాపార వర్గాలకు అనుగుణంగా అదానీలు అంబానీలు వాళ్ళ వ్యాపార లాభాల కోసం అని చెప్పేసి వాళ్ళకు అనుకూలంగా చట్టాలని సవరణ చేయడం జరిగింది. అందులో ఇప్పుడు ఉన్నటువంటి ఒకే ఒక ఆధారం ఏంటంటే పెసా గ్రామ సభ. ఈ గ్రామ సభలతోనే ఈ మైనింగ్ తవ్వకాలు అడ్డుకోవాలనే అవకాశం ఉంది. అందుకబట్టి మేము కొంతకాలంగా జాతీయ స్థాయిలో అంటే 1919 నుండి 2024 వరకు ఏ చట్టాలు అయితే వ్యాపార వర్గాలకు అనుకూలంగా సవరణ చేశారో ఆనాటికి రక్షణ కోసం ఉన్నటువంటి చట్టాలు మళ్ళీ తిరిగి పునరుద్ధరించాలనేటువంటిది ఆలోచనతో మేము ఆల్ ఇండియా ఆదివాసీ రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమన్వయ కమిటీ అని చెప్పి జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసాం. కార్యక్రమాలు నడుస్తున్నాయి. అదేవిధంగా గ్రామ సభలు బలోపేతం చేసి పెసా గ్రామ సభ అధికారాల ద్వారా ఈ ప్రాంతం యొక్క ప్రజల మనుగడని, ఈ ప్రాంతం యొక్క అడవి వనరుల్ని, అడవి భూముల్ని కాపాడుకోవాలనేటువంటి ఆలోచనతో ఆల్ ఇండియా ఆదివాసీ స్వయంపాలన సాధన సమితి అనేటువంటిది ఏర్పాటు చేసి దాని ద్వారా కార్యక్రమాలు చేస్తున్నాం. ఏదేమైనా సరే ఈ కూటమి ప్రభుత్వానికి బీజేపీకి కానీ టీడీపీకి కానీ జనసేనకు కానీ ఆదివాసులు అవసరం లేదు. ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి కనీస సంపద వాళ్ళకి కావాలి. దాని మీద ఉన్న ప్రేమ ఇక్కడ గిరిజన జాతి మీద లేదు, ఇక్కడ ప్రజల మీద లేదు, ప్రాంతం కాపాడాలంటే ఆలోచన లేదు. అయితే ఇక్కడ ఆదివాసీ ప్రాంత ప్రజలందరూ కూడా ఒక విషయం గమనించాలి. మైనింగ్ జోలికి వచ్చేటటువంటి ఖనిజాల జోలికి వచ్చేటటువంటి అగ్రకుల కమ్మరెడ్ల పార్టీలకు జెండాలు ఏజెన్సీ ప్రాంతం నుండి ఖాళీ చేయాలి. చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఒకటే, ఆ జెండాలు ఖాళీ చేయాలి. ఖాళీ చేస్తాం, మా అడవి జోలికి రాకండి. మరి నీ బతుకు ఇప్పుడు అడవి ఉంటే నీళ్ళు ఉంటుంది, నీళ్ళు ఉంటే వ్యవసాయం ఉంటుంది, వ్యవసాయం అంటే ఊరు ఉంటుంది. కాబట్టి ఊరికి వ్యవసాయానికి నీళ్ళకు అడవికి సంబంధం, అది విడదీయరానటువంటి సంబంధం ఉంది. కాబట్టి అడవి ధ్వంసం అయితే నీళ్ళు ధ్వంసం అవుతుంది, నీళ్ళు ధ్వంసం అయితే వ్యవసాయం ధ్వంసం అవుద్ది, వ్యవసాయం ధ్వంసం అయితే ఊర్లు కూడా ధ్వంసం అవుద్ది. మీరు చెప్పినట్టుగా ప్రభుత్వాలు అయితే మౌఖిక ఆదేశాలు రావడం జరిగింది, అధికారులు సిద్ధమవుతున్నారు. మీరేం చేయబోతున్నారు? మేము మొత్తం 5వ షెడ్యూల్ ప్రాంతంలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి చట్టం వాళ్ళు ఈ ఖనిజాల తవ్వకాలకు సంబంధించి అడ్డుకోవడానికి పెసా గ్రామ సభకు ప్రత్యేకమైన అధికారాలు ఉన్నాయి. పెసా చట్టం ప్రకారం గ్రామ సభలకు ఉన్నటువంటి అధికారాలు, ఈ అధికారాలు రాజ్యాంగం ఇచ్చినటువంటి అధికారాలు, చట్టబద్ధమైనటువంటి గ్రామ సభ. అది గ్రామ సభ తీర్మానాల ద్వారా ఈ తవ్వకాలు అడ్డుకోవాలనేటువంటి ఆలోచనతో మేము పనిచేస్తున్నాం. ఖచ్చితంగా చేస్తాం. త్వరలో మేము గవర్నర్ గారిని కూడా మేము కలిసే ప్రయత్నం ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము ప్రయత్నం చేస్తున్నాం.
ఇది మాజీ ఎమ్మెల్యే గారు రాజారావు గారు చెప్పిన పరిస్థితి. ఇంకా చాలామందికి ఉన్నారు సార్ చెప్పండి. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే గారు చెప్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా తవనేమో అడ్డుకుంటామని చెప్తున్నారు. మరి జేఏసీ నాయకులు కానీ మీరందరూ కూడా ఏం చెప్పబోతున్నారు? ముందుగా ఈ యొక్క ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన ప్రైమ్ మినిస్టర్ వాళ్ళకి అందరికీ ధన్యవాదాలండి. ఇది చాలా ముందుగా ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించున్నట్టయితే మా ఆదేశాలకు చైతన్యం వచ్చే విధంగా ఉండను. అయితే ఇప్పటికి కూడా మీరు పెట్టిన చాలా సంతోషం అండి. చాలామంది ఇక్కడ విద్యావంతులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఇవాళ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి అపూర్వమైన సంపద మాది. సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి మా ప్రాంతంలో కొండ మీద నీరు ఉంటుంది. అదే మైదాన ప్రాంతంలో ఉన్న అడవుల్లో నీరు ఉండదు. ఎందుకు ఉండదంటే ఇక్కడ ఖనిజ సంపద ఉంది. దానివల్ల అది కావలసినంత నీరు పీల్చుకొని మిగతా దొరుకుతుంది. దీని విధంగా ఇక్కడ ఈ సంపద ఉందని మా గిరిజనులకు తెలియదు. మా ఆదివాసులకి తెలిసిందంటే అడవి. తాతలు ముత్తాతల నుంచి తరతరాలుగా అడవి సంపద పలసాయం మీద ఆధారపడి బతుకుతుంటారు వీళ్ళు. లోపల ఖనిజాలు ఉన్నాయని తెలియదు. అయితే మా ఆర్థిక పరిస్థితి ఏంటంటే ఇక్కడ మాకు ఇండస్ట్రీస్ లేవు, ఓడర్ రేవులు లేవు, విమానాల రేవులు లేవు. అడవే ఆధారం, అడవే మా సంపద. అడవి మీద వచ్చేదాని మీద ఆధారపడతారు. దీన్ని ఇప్పుడు ఏం చేస్తుందంటే బడాబాబులు, కార్పొరేట్ సంస్థలన్నీ కూడా మరి ఈ సంపదను కొల్లగొట్టడానికి హైవే రోడ్లు వేస్తూ మరి ఈ సంపద ద్వారా మాకు అభివృద్ధి చేస్తామనే పేరుతో మమ్మల్ని మోసం చేస్తూ మరి కొంతమంది బినామీలుగా కొంతమంది మా వాళ్ళనే తయారు చేసుకొని వాళ్ళకి ఎంతో ఇస్తామని మోపు చేసి, కొంతమందికి అయితే ఏదో చెట్లు ఇస్తామని సంతకాలు పెట్టించుకొని ఈ విధంగా మోసపూరితాం. మాలో ఉన్నటువంటి కొంతమంది నాయకుల్ని వాళ్ళు లోపరుచుకొని వాళ్ళకి అనుకూలంగా ఈ చట్టాలని వాళ్ళు బినామీలుగా మార్చుకొని వాళ్ళు చేస్తున్నారు. మా నుంచి మేము ఏంటంటే బినామీ ఆస్తులు నిరోధించే చట్టం అనేది ఒకటి తేవాలి. 1/70 యాక్ట్ ఇక్కడ ఇంప్లిమెంట్ అవ్వాలంటే బినామీ ఆస్తులు నిరోధించే చట్టం తేవాలి. ఈ బినామీ ఆస్తులు నిరోధించే చట్టం ఎలాగంటే మన ఫైనాన్స్ బ్రేక్గ్రౌండ్ చూడాలి. ఇప్పుడు ఒక ట్రైబ్ ఉన్నాడు, 3000 కోట్లు లేదా 4000 కోట్లు ప్రాజెక్ట్ కట్టలేడు, లేదంటే 200 కోట్లు పెట్టి ఒక లాడ్జ్ కట్టలేడు. అది ఎలాగా? ఈయనకి ఉండటానికి ఇల్లు ఉండదు, తినడానికి తిండి ఉండదు, గోసు ఉండదు, కానీ 2 కోట్ల బిల్డింగ్ ఉంటుంది. అది ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ చూసి ఈయన బినామీ అని చెప్పి గుర్తించి బినామాస్తులు నిరోధించే చట్టంగానే వచ్చినట్టయితే ఇక్కడ 1/70 యాక్ట్ అనేది నిలబడుతుంది. బాక్సైడ్ సంబంధించి మీ డిమాండ్ ఏంటి? బాక్సైడ్ సంబంధించిన డిమాండ్ ఏంటంటే గతంలో మణిపూర్లో జరిగింది. మరి మణిపూర్లో జరిగినట్టు మా ఆదివాసీ ట్రైబల్కి అక్కడ ఒక క్రిస్టియన్ అనే ఉద్దేశంతో ఒక మచ్చేసి అక్కడ ఉన్నటువంటి దాన్ని కొల్లగొడుతున్నారు. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే ఒకే దేశం ఒకే మతం అనే నినాదంతో ఇక్కడ ఉన్న వాళ్ళు మమ్మల్ని, మా ఆదివాసుల మధ్యలో మమ్మల్ని చిచ్చుపెట్టి మమ్మల్ని ఇక్కడి నుంచి తరిమే ప్రాంతం ఒక ఐడియాలో ప్రభుత్వాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి సంపద ఎక్కడా లేదు. దాన్ని మా వాళ్ళ ద్వారా ఎవరైతే పార్టీల నుంచి గెలిచారో వా నాయకుల ద్వారానే కొంతమంది తీర్మానాలు చేయించి మమ్మల్ని మాలోనే కత్తులతో పొడిపించే విధంగా ఈ మైనింగ్ తవ్వడానికి మాత్రం ఈ ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయి. కాబట్టి ఈ పీసా చట్టం అనేది ఇప్పుడు ఒక రాజ్యాంగబద్ధంగా 94లో దిలీప్ సింగ్ బోరియో కేంద్ర ప్రభుత్వం నిర్మించింది. దాన్ని 2073 సవరణ నుంచి తీసుకొచ్చింది. 2011లో ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది. ఈ చట్టం కోసం మా వాళ్ళకి అవగాహన లేదు. అయితే మేము ఈ పీసా గ్రామ సభలని మేము చెప్తుంటే గవర్నమెంట్ ఏం చెప్తుంది? పీసా కమిటీలు అని చెప్తుంది గవర్నమెంట్ భాషలో. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? దీని మీద పూర్తిగా అవగాహన ట్రైనింగ్ అనేది ఇవ్వట్లేదు లేదు. అందులో కూడా ఏం చేశారు? ఈ అగ్రవాలకు సంబంధించినటువంటి కొన్ని పార్టీ వ్యక్తుల్నే ఆ పీసా కమిటీలో నియమించుకోవడం జరిగింది. దీన్ని అడ్డుకోవడానికి మీరేం చేస్తారు? మేము దీన్ని అడ్డుకోవడానికి మేము వాళ్ళని చైతన్యం చేస్తున్నాము, మరి అలాగే మోటివేట్ చేస్తున్నాము. మేము కమిటీలు వేస్తున్నాము గ్రామ సభల్లోని. ఇప్పటికే 2-3 జిల్లాల్లో మేము కమిటీలు వేసాము. పార్వతీపురం వేసాము, తర్వాత మరి రంపచోడవరం, మరి మన అల్లూరు జిల్లా కూడా కమిటీలు అవుతున్నాయి. వీళ్ళందరికీ కూడా ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చి వాళ్ళ మీద అవగాహన కలిగించి ఈ మైనింగ్ని కానీ బోగస్ ఎస్టీల్ని కానీ బోగస్ సర్టిఫికేట్ కానీ లేదా 1/70 ఏ విధంగా అడ్డుకోవాలనేది ఈ గ్రామ సభల ద్వారా మాకు ఉన్నటువంటి ఆయుధం ఇది ఒకటే. తప్పకుండా మీ గ్రామ సభల ద్వారా అడ్డుకుని అందరం కూడా న్యాయం చేసే పరిస్థితి చేయండి. మనం చూసాం ఇప్పుడు నిమిషాలకు కూడా మనతో వాళ్ళ గొంతు వినిపించేందుకు ఈ వందలాది మందే కాకుండా మరోసారి అడ్డు కూడా చూడొచ్చు. ఎంతమంది వచ్చారో వాళ్ళందరూ కూడా ఈ గిరిజనులు, వీళ్ళందరూ స్వచ్ఛమైన గిరిజనులు, పల్లెల్లో ఉన్నటువంటి గిరిజనులు వీళ్ళందరూ కూడా వాళ్ళ సమస్యలు చెప్పుకునేందుకు వచ్చారు. చెప్పండి, ఏంటి మీ డిమాండ్ ఏంటి ప్రధానంగా? మా డిమాండ్ అండి, భారత రాజ్యాంగం 5వ షెడ్యూల్ ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంత ఆదివాసులంతా కూడా అటవీ, నీరు, భూమి, వ్యవసాయం మీద ఆధారపడి తరతరాలుగా ఇక్కడ జీవిస్తున్నాం. ఇక్కడ ఆదివాసులకు నష్టం కలిగించే బాక్సైట్
అలాగే ఎటువంటి మైనింగ్ తవ్వకాలు చేపట్టిన ఇక్కడ మేము తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంది. అలాగే మేము అడవి నుంచి నీరు, భూమి, వ్యవసాయం వీటి నుంచి మమ్మల్ని దూరం చేయాలనే ప్రయత్నం జరుగుతుంది. కనుక మేమైతే ఈ బాక్సైట్ మళ్ళీ తెరపైకి తీసుకొచ్చి మా ఏజెన్సీ ప్రాంతంలో ఉండే కొండల్ని కొల్లగొట్టాలని చూస్తున్నారు. మేము ఈ కొల్లగొట్టడానికి చూస్తుంటే మేము చూస్తూ మేము దాన్ని అడ్డుకుంటూ తిప్పికొట్టే ప్రయత్నంలో మేమైతే చేస్తూ ఉన్నాము. అలాగే నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి నా డిమాండు 2022 అటవీ సంరక్షణ నియమాలు చట్టాన్ని నిలిపివేసి, అలాగే అటవీ హక్కుల గుర్తింపు చట్టాన్ని, అలాగే షెడ్యూల్ ప్రాంతాల కోసం స్వయంపాలన కోసం తీసుకొచ్చిన పెసా చట్ట గ్రామ సభల్ని అమలయ్యే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ గిరిజన మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకొని అటవీ భూ వనరులపైన ముడిపడి ఉన్న ఆదివాసుల జీవనాన్ని ఛిద్రం చేయకుండా చూడాలని మేము ఆదివాసీ స్వయం పాలన సాధన రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా సోమేష్ కుమార్ నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది పరిస్థితి. యువత అవ్వచ్చు, వృద్ధులు అవ్వచ్చు, రైతులు అవ్వచ్చు, అందరిది కూడా ఒకే అభిప్రాయం. ఏదైనప్పుడు కూడా స్పెషల్ స్టోరీలో ఒక బ్రేక్ తీసుకుందాం.